హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సచివాలయం థర్డ్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కదా. సో దీని గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఫ్రెండ్స్, దీని గురించి ఎవరెవరికి ఫ్యూచర్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందో, అలాగే ఎవరెవరికి రాకపోవచ్చో దాని గురించి అయితే చూద్దాం. మనకి ఇప్పుడు వచ్చిన జీవో ప్రకారం వెల్ఫేర్ అసిస్టెంట్కి, మహిళా పోలీస్కి, డిజిటల్ అసిస్టెంట్కి, పంచాయత్ సెక్రటరీస్కి మాత్రమే ఈ పోస్టింగ్ అనేది మనకి సర్దుబాటు చేస్తారు. వీళ్ళకి మాత్రమే, అంటే ఎక్కడైతే తక్కువ మెంబర్స్ ఉన్నారో అక్కడికి వీళ్ళని ఎక్కువ మెంబర్స్ ఉన్న దగ్గర నుంచి కొందరిని సర్దుబాటు చేసి వాళ్ళకి ఆ సచివాలయంలో ఉన్న పోస్టులకు సంబంధించి వాళ్ళకి ఇన్ఛార్జ్గా అయితే వేయడం జరుగుతుంది. సో మనకి వీళ్ళకి నోటిఫికేషన్ అనేది వచ్చే ఛాన్స్ లేదు. అలాగే మిగతా వాళ్ళకి మరి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటే ఎలక్షన్ ముందు అయితే మిగతా వారికి కూడా నోటిఫికేషన్ రాదు. మళ్ళీ మనకి ఈ ప్రభుత్వమే ఉంటే ఏఎన్ఎం అండ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్కి, నెక్స్ట్ ఎనర్జీ అసిస్టెంట్లకి వీళ్ళకి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ యానిమల్ హస్బెండరీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు, ఎగ్జామ్ అయ్యింది. అలాగే వాళ్ళకి కూడా పోస్టింగ్లు అవి ఇస్తున్నారు కాబట్టి, అలాగే ఫిషరీస్ అసిస్టెంట్స్ కూడా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళకి మాత్రమే ఎందుకే వచ్చే ఛాన్స్ ఉందంటే, వీళ్ళు ప్రతి సచివాలయంలో ఒకరిని నియమించాలి, వాళ్ళు తప్పకుండా ఉండాలి అనే రూల్ అయితే మనకి ఈ జీవోలో కూడా ఉంది. కాబట్టి ఈ జాబ్స్కి సంబంధించి మాత్రమే మనకి ఎలక్షన్స్ తర్వాత నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. మిగతా వారికి మరి నోటిఫికేషన్ రాదా, వాళ్ళని ఇన్ఛార్జ్గా వేస్తే ఎప్పటికీ వాళ్ళనే కంటిన్యూ చేస్తారా అంటే, ప్రస్తుతానికైతే మనకి కంటిన్యూ చేస్తారు. తర్వాత ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక సచివాలయంలో 2 జాబ్స్ ఒకరే చేయడం అంటే కష్టం కదా, సేమ్ శాలరీతో. సో వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.